గుంటూరు జిల్లా పెనమాక గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 68వ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ త్రో బాల్ అండర్ 17 బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా హాజరైన శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో ఎంపికైన క్రీడాకారులు నేషనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఏపీని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. వాలీబాల్ పోటీలు 2019 మిత్రులు అడ్వకేటు హైకోర్టు పొట్టి శ్రీరాములు జన్మించినటువంటి జిల్లా వేగంగా సంతోషంగా ఉత్సాహంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి. స్వతంత్ర భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి అయినా మార్కులు వచ్చాయా? 24,000 స్కూల్కి 100 కోట్ల రూపాయల పైన స్పోర్ట్స్ మీటింగ్ని అతి తొందరలో మీకు అందిస్తున్న ఏకైక విద్యాశాఖ మంత్రి కూడా నారా లోకేష్ గారు. స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SGF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మంగళగిరి వేదికగా త్రోబాల్ సంబంధించి నేషనల్ సెలక్షన్కి సంబంధించి స్టేట్ లెవెల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎంపిక కాబడిన వాళ్ళు నెక్స్ట్ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు. పిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా ఇంతకుముందు కంటే గతంలో స్కూల్ గేమ్స్ని సరిగా పట్టించుకోలేదు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పిల్లలకి యూనిఫామ్ కావచ్చు, అదేవిధంగా అలవెన్సుల విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ విషయంలో ముందుగానే 50% విడుదల చేసి నేను బాధ్యతలు తీసుకున్న రోజే శాప్ను ప్రక్షాళన చేస్తా. గతంలో 5 సంవత్సరాలు క్రీడలను రాజకీయ క్రీడలుగా వాడుకున్నారు. రాజకీయ ప్రచారాలకు క్రీడలు వేదిక చేయబడింది. క్రీడాకారులు ఆ విధంగా క్రీడా రంగాన్ని వాడుకోవడం జరిగింది. మీరు చూశారు ఆడుదాం ఆంధ్ర, దాని ఉద్దేశం ఏందని నేను రివ్యూ చేస్తే స్కూల్ లెవెల్ నుంచి కదా గేమ్స్ పెట్టాల్సింది. మీరెందుకు 17 సంవత్సరాలు మించిన వాళ్ళకి ఆడుదాం ఆంధ్రలో భాగస్వామ్యం కల్పించారంటే, సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలని. అప్పుడున్న ప్రభుత్వం మీరు ఈ లెవెల్ నుంచి అయితే మాకు అనవసరం, మాకు ఉపయోగం లేదు, మాకు 17 సంవత్సరాల నుంచి ఏ గేములు ఆడించగలుగుతారో, ఏం ఆట ఆడగలుగుతారో వాటినే పెట్టండి. ఎందుకంటే ఆ 17 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఓటర్లుగా ఉంటారు. స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SGF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మంగళగిరి వేదికగా త్రోబాల్ సంబంధించి